సంగారెడ్డి జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఖైరబాద్ లో దారుణం జరిగింది. అత్తపై అల్లుడు మహమ్మద్ గరీబ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా బిడ్డ ఫాతిమాతో అల్లుడు మహమ్మద్ గరీబ్ కి గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరికి నచ్చ చెప్పేందుకు అల్లుడి ఇంటికి వెళ్ళింది అత్త సర్ది చెప్తూ ఉండగా భార్యను నెట్టేసి అత్తని ఇంట్లోకి తీసుకెళ్లి అల్లుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులకి అత్త ఇప్పుడు కంప్లైంట్ చేసింది. కొడుతుంటే ఈ తల్లి అడ్డం పోయింది. ఆ సమయంలో వీడు ఎవరైతే అక్యూడ్ ఉన్నాడో అతను వాళ్ళ భార్యని వేరే రూమ్లో పెట్టి లోపల బయట నుంచి బిడం పెట్టి ఈ యొక్క అతన్ని వేరే ఇంకొక రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచారం చేసినాడు అని ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు రిజిస్టర్ చేసినాము. దీని విషయంలో ఆ యొక్క విక్టిమ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమెని మెడికల్ టెస్ట్ కోసం హాస్పిటల్ పంపడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క అల్లుడు ఎవరైతే అత్యాచారం చేసిన నిందితులు ఉన్నారో నేరస్తుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు మూర్ఖులు. సంగారెడ్డి జిల్లా ఖైరబాద్ లో జరిగిన దారుణానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. అత్తపై అల్లుడు మహమ్మద్ గరీబ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా బిడ్డ ఫాతిమాతో అల్లుడు మహమ్మద్ గరీబ్ కి గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరికి సర్ది చెప్పడానికి నచ్చ చెప్పడానికి అత్త అల్లుడింటికి వెళ్ళింది. అత్త సర్ది చెప్తోంది, గొడవలు మానుకోండి, కలిసి ఉండండి అని చెప్తోంటే భార్యను నెట్టేసి అత్తని ఇంట్లోకి తీసుకెళ్లి అల్లుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వట్పల్లి పోలీసులకి అత్త కంప్లైంట్ చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.